ఈ 2వ రాజుల గ్రంథంలో 20వ అధ్యాయంలో హిజ్కియా అనే రాజు గురించి బైబిల్లో రాసుంది. ఇతను దావీదు వంశానికి చెందిన రాజు. చాలా మంచివాడు అని దేవుడే సాక్ష్యం ఇచ్చాడు అతని గురించి. దేవుణ్ణి చాలా ఎక్కువగా ప్రేమించిన వ్యక్తి. అయితే దేవుడు తన సేవకుడైన ప్రవక్త అయిన యెషయా ద్వారా ఒక వర్తమానం పంపించాడు. నువ్వు చనిపోతావు హిజ్కియా, నువ్వు చనిపోతావు, నీ సమయము మరణకాలము సమీపించింది, కాబట్టి నువ్వు సిద్ధపడాలి, నీ మరణ శాసనం ప్రిపేర్ చేసుకో, నువ్వేమేం చెప్పాలనుకుంటున్నావో నీ ప్రజలకి, నీ కుటుంబానికి, నువ్వు చక్కబెట్టుకోవాల్సినవి, సరి చేసుకోవాల్సినవి ఏమైనా ఉంటే త్వరగా చక్కదిద్దుకో, సరి చేసుకో, నీ మరణ శాసనం తెలియజేసుకో అని దేవుడు చెప్పాడు. అది వినగానే హిజ్కియా గోడవైపు తిరిగి ఏడవటం మొదలుపెట్టాడు, ఏడుస్తూ ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. అయ్యా, నేను ఎంత నీతిగా బ్రతికాను, యథార్థంగా బ్రతికాను, నీ దృష్టిలో ఎంతో సత్యమును అనుసరించి బ్రతికాను కదా, నీ దృష్టికి అనుకూలంగా బ్రతికాను కదా, నువ్వేం చేయమంటే అది చేశాను, నువ్వు ఏదొద్దంటే అది మానేశాను కదా, మరి ఎందుకు నన్ను చంపేస్తున్నావు? అప్పుడే నన్ను తీసుకుంటావా? దయ చూపించు, కనికరించు, కృప చూపించు ప్లీజ్ అని ఏడవటం మొదలుపెట్టాడు, ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. అంటే ఇప్పుడు చనిపోతున్నాడు అనే విషయం అతనికి ఇష్టం లేదు, మరణించటం హిజ్కియాకి ఇష్టం లేదు, నచ్చలేదు. ఇంత చిన్న వయసులో అతను చనిపోవటం అతనికి నచ్చలేదు. నేను ఇంత భక్తిపరుడుగా ఉన్నాను, ఇంత ప్రార్థనపరుడుగా ఉన్నాను, యథార్థవంతుడిగా ఉన్నాను, అయినా దేవుడు ఎందుకు నన్ను ఇంత ఎర్లీగా చంపేస్తున్నాడు అని ఆయన బాధ. ఈ సందర్భంగా ఎన్నో విషయాలు మనం మాట్లాడుకున్నాం, చాలా విషయాలు మాట్లాడుకున్నాం. మరణం అనేది భయపడే విషయం కాదు. క్రైస్తవుడు మరణానికి భయపడొద్దు, అలా భయపడటం తప్పు. మరణం అనగానే అదేదో అన్యాయం చేస్తున్నాడు దేవుడు అని అనుకోవద్దు అని చెప్పుకున్నాం మనం. నిజానికి బ్రతుకుట క్రీస్తు కొరకే, చావైతే నాకు లాభము అని బైబిల్ సెలవిచ్చింది. భక్తుడు అంటాడు, పౌలు భక్తుడు. క్రైస్తవ దృక్పథంలో, క్రైస్తవ కోణంలో, బైబిల్ కోణంలో చావు అంటే లాభము, నష్టం కాదు. అది భయపడే అంశం కాదు. అమ్మో నేను చచ్చిపోతానేమో అని మనుషులు భయపడతారు జనరల్గా. అయితే క్రీస్తునందున్న ఒక విశ్వాసి చావుకి భయపడకూడదు, మరణానికి భయపడకూడదు అని చెప్పుకున్నాం మనం. మరణం అనేది మనిషి జీవితంలో ఈ భూమి మీద దేవుడిచ్చే అన్ని ఆశీర్వాదాల కంటే చాలా గొప్ప ఆశీర్వాదం మరణం. నిజమైన ఆశీర్వాదం మరణం. ఎందుకనంటే మరణము ద్వారా మనము నిత్యత్వములోనికి, ఎటర్నిటీలోనికి ప్రవేశిస్తున్నాం. ఈ శరీరంలో కొద్ది కాలమే ఉంటాం, ఇష్టం లేకపోయినా సరే. ఈ శరీరముతో ముడిపడి ఉన్న జీవితము తాత్కాలికమే. ఈ శరీరముతో మనం బ్రతికుండగా మనం ఏదైతే కలిగి ఉన్నామో, ఎవరెవరినైతే మనం కలిగి ఉన్నామో వాళ్ళందరూ తాత్కాలికమే, అవన్నీ తాత్కాలికమే. మనము చూస్తున్నటువంటి ఈ భూమి, ఆకాశము కూడా తాత్కాలికమే. కనబడే ప్రతీదీ క్షణికమే. అయితే దేవుడు మనము తాత్కాలికమైనటువంటి టెంపరీ ఆశీర్వాదాలతోటే ఉండిపోవటం ఆయనకి ఇష్టం లేదు. అందుకే ఆయన మనల్ని ఎంతో ప్రేమించి శాశ్వతముగా
మనతోటే ఉండిపోయే, ఎప్పటికీ మనకే సొంతమైన ఆశీర్వాదాలను పర్మనెంట్గా మనకి ఇవ్వాలనుకుంటున్నాడు. ఇక్కడ మనం ఇల్లు కట్టుకుంటాం, అది పర్మనెంట్ కాదు. ఈ లోకాన్ని విడిచి మరణించిన తర్వాత మనం కట్టుకున్న ఇంటితో మనకు ఎలాంటి సంబంధం లేదు, ఉండదు. నా అనుకున్న వాళ్ళు ఎవరితో సంబంధాలు ఉండవు. అన్నిటినీ అందరినీ వదిలేసి వెళ్ళిపోవాలి ఈ లోకంలో నుంచి. కానీ మరణించినాక, ఈ శరీరమును విడిచిపెట్టినాక, మనం ఈ శరీరాన్ని వదిలి బయటకు వచ్చేసినాక నిత్యత్వంలోకి ప్రవేశిస్తాం, మహిమ ప్రపంచంలోనికి ప్రవేశిస్తాం. దానికి ముగింపు లేదు. అక్కడ కూడా మన కొరకు దేవుడు గృహాలను నిర్మిస్తున్నాడు. యేసుప్రభు స్వయంగా అన్నాడు, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. ఇప్పుడు కూడా మీ కొరకు స్థలము సిద్ధపరచుటకు నేను వెళుచున్నాను అన్నాడు ఆయన. అక్కడ అనేక గృహాలను దేవుడు నిర్మిస్తున్నాడు మన కోసం. ఒక అద్భుతమైనటువంటి విశ్వనగరము, యూనివర్సల్ సిటీని దేవుడు నిర్మిస్తున్నాడు మన కొరకు అని బైబిల్ చెప్తుంది. దానికి ముగింపు లేదు, దానికి అంతం లేదు, ఎప్పటికీ అయిపోదు, అది ముగిసిపోదు. చావు లేదు, రోగం లేదు, ఆకలి దప్పిక అక్కడ ఉండవు. ఆ నిత్యత్వంలోకి, ఎటర్నిటీలోనికి మనం ప్రవేశించినాక అక్కడ ఏదైతే మనకు లభిస్తుందో, ఏదైతే అది మనకు ఇవ్వబడుతుందో, ఏదైతే మనం పొందుతామో, కలిగి ఉంటామో, అది పర్మనెంట్, ఎటర్నల్. ఎవ్రీథింగ్ ఈజ్ ఎటర్నల్. ఎవ్రీథింగ్ ఎటర్నల్. ఇక మన నుండి అది దూరం అవ్వదు, మన నుండి ఏది దూరం అవ్వదు. ఎవరు వాటిని మన నుండి ఇంక వేరు చేయలేరు. అద్భుతమైన మహిమ ప్రపంచం అది. దేవుని వాక్యం చెబుతుంది, జీవగ్రంథమైన బైబిల్ గ్రంథం చెబుతుంది. ఆ బైబిల్ చెప్తే మేము నమ్మాలా? బైబిల్ ఉంటే నేను ఎందుకు నమ్మాలని అంటే అది జీవగ్రంథము, దేవుని వాక్యము గనుక. చారిత్రాత్మకమైన అంశాలు మాత్రమే బైబిల్లో ఉన్నాయి. కట్టుకథలు, కల్పితాలు బైబిల్లో లేవు. బైబిల్లో చెప్పబడిన, వ్రాయబడిన ప్రతిదానికి హిస్టారికల్ ఎవిడెన్స్లు ఉన్నాయి, ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్ ఉన్నాయి, అంటే పురాతత్వ ఆధారాలు ఉన్నాయి. తవ్వకాలలో బైబిల్లో చెప్పబడినటువంటి ఆ ప్రదేశాలు, బైబిల్లో ఉన్నటువంటి ఆ రాజులు, పరిపాలించిన రాజులు, ఆ వ్యక్తులు, వాళ్ళ రాజముద్రలు, ఆనాడు వాళ్ళు వాడినటువంటి నాణ్యాలు ఉంటాయి కదా, బంగారపు నాణ్యాలు, డబ్బులు ఉంటాయి కదా, ఆ డబ్బులు, వాళ్ళు వాడినటువంటి వస్తువులు అన్నీ అక్కడే ఉన్నాయి. ఆ నిర్మించిన నిర్మాణాలు కూడా, ఆ పునాదులు ఉన్నాయి. కొన్నేమో బిల్డింగ్స్ ఉన్నాయి, ఇంకా కొన్నేమో పునాదులు అలాగే ఉన్నాయి. ఇంకా బైబిల్లో చెప్పబడిన బైబిల్ కాలం నాటి వ్రాత ప్రతులు, ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్, పురాతత్వ ఆధారాలు, అవి కార్బన్ డేటింగ్ ద్వారా టెస్ట్ చేసి అన్ని రకాల పరీక్షలు చేసి బైబిల్ కాలం నాటివి, బైబిల్లో ఏదైతే చెప్పబడిందో, ఏదైతే రాయబడిందో అవన్నీ అచ్చుగుద్దినట్టుగా మక్కి అవి అలాగే ఉన్నాయి. అక్కడ దొరికినాయి వస్తువులు కానీ, ఆ డబ్బులు కానీ, ఆ రాజముద్రలు కానీ, అవి అలాగే ఉన్నాయి. అన్నిటికంటే అద్భుతమైనటువంటి విషయం తెలుసా? ప్రపంచంలో ఎన్నో మత గ్రంథాలు ఉన్నాయి, ఎన్నో పుస్తకాలు ఉన్నాయి, ఎన్నెన్నో కావ్య గ్రంథాలు ఉన్నాయి, ఎన్నో పురాణాలు ఉన్నాయి. వాటిలో ఎన్నెన్నో జాతుల గురించి, ఎన్నెన్నో వంశాల గురించి వ్రాయబడి ఉంది. కానీ ఆ వంశాలు కానీ, ఆ జాతులు కానీ ఎవరి నాడు భూమి మీద లేరు, వాటి ఆధారాలు లేవు. ఒకప్పుడు ఉన్నారు నిజంగానే, ఆ వంశాలు అక్కడ భూమి మీద బ్రతికి ఉన్నారు అని అనటానికి కూడా ఆధారాలు, ఆనవాళ్ళు లేవు, ఇప్పటిదాకా దొరకలేదు. కానీ బైబిల్లో అబ్రహాము అనే ఒక వ్యక్తిని దేవుడు పిలిచాడు. అతని ద్వారా దేవుడు ఒక అద్భుతమైనటువంటి జాతిని దేవుడు నిర్మించాడు. ఇశ్రాయేలీయులు అని దేవుడు వాళ్ళకు పేరు పెట్టాడు. వాళ్ళ ద్వారా ప్రపంచంలో ఉన్న, భూమి మీద ఉన్న మానవ జాతిని ఆశీర్వదిస్తానని దేవుడు వాళ్ళకు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం నెరవేర్పులో భాగముగా
యేసు అనే పేరుతో రక్షకుడి భూమి మీదకి వచ్చాడు. ఇవన్నీ చారిత్రాత్మకమైన ఆధారాలు. వాళ్ళ ఐగుప్తు దేశంలో ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు 400 ఏండ్లు బానిసలుగా ఉన్నారు అని బైబిల్లో రాసుంది. ఇశ్రాయేలీలు నిజంగానే ఈజిప్టులో బానిసలుగా ఉన్నారని ఐగుప్తు గ్రంథాల్లో, ఈజిప్ట్ హిస్టారికల్ గ్రంథాల్లో వ్రాయబడింది. ఈజిప్షియన్స్ క్రిస్టియన్స్ కాదు కదా, ఈజిప్షియన్స్ వాళ్ళు జూయిష్ పీపుల్ కాదు కదా, యూదులు కాదు కదా. వాళ్ళ చరిత్ర, ఇప్పుడు మన భారతదేశానికంటూ చరిత్ర ఉంది. బ్రిటిష్ వాళ్ళు ఇండియాని పరిపాలించారు, మొఘల్ చక్రవర్తులు ఇండియాని పరిపాలించారు. ఒకప్పుడు అశోకుడు దేశాన్ని పరిపాలించాడు, ఒకప్పుడు అద్భుతమైన పరిపాలన చేశాడు. పాస్పోర్ట్ ఉంటుంది కదా విదేశాలకు వెళ్ళడానికి, ఆ పాస్పోర్ట్ మీద కూడా ఏముంటుంది, రాజముద్ర ఉంటుంది, రౌండ్ అశోక చక్రం అంటారు దాన్ని. అవునా కదా. భారతదేశానికంటూ చరిత్ర ఉందా లేదా? ఆ చరిత్రలో రాయబడింది అబద్ధమా? బ్రిటిష్ వాళ్ళు ఇండియాని పరిపాలించారనేది అబద్ధమా? గజనీ మహమ్మద్, గోరీ మహమ్మద్ భారతదేశం మీద దండయాత్రలు చేసి దోచుకెళ్ళారనేది అబద్ధమా? అది చరిత్ర కాదా? చరిత్రనే కదా. మొఘల్ చక్రవర్తులు ఇండియాని పరిపాలించారు, నిజం కాదా అది? అలాగే ఔరంగజేబ్ మహాదుర్మార్గుడు అని చరిత్ర చెప్తుంది. గోల్కొండ ఫోర్టు అందంగా చాలా చక్కగా ఉండేది, దాన్ని నాశనం చేసాడు. భారతదేశంలో ఉన్న అద్భుతమైన చారిత్రాత్మకమైన కట్టడాలన్నిటినీ ఫిరంగులతో కూల్చేశాడు ఔరంగజేబు. చరిత్ర ఇదంతా, భారతదేశ చరిత్ర. ఎంతోమంది పోరాడారు, ప్రాణాలు అర్పించారు దేశ స్వాతంత్ర పోరాటంలో. అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్, ఎంతోమంది ఆడోళ్ళు ఉన్నారు, మగవాళ్ళు ఉన్నారు, అన్ని మతాల వాళ్ళు ఉన్నారు. ఇదంతా చరిత్ర, దాన్ని కాదని అనలేం కదా. బైబిల్లో వ్రాయబడిన ప్రతీది చరిత్ర. బైబిల్లో వ్రాయసం ఏదైతే ఉందో అదే హిస్టరీలో కూడా ఉంది, మళ్ళీ రికార్డ్ అయింది, బయట చరిత్ర గ్రంథాల్లో ఉంటుంది. అలా ఈజిప్ట్ మన ఇండియాకి ఒక చరిత్ర ఉన్నట్టుగా ఈజిప్ట్కి కూడా చరిత్ర ఉంటుంది కదా, చరిత్ర గ్రంథాలు ఉంటాయి కదా ఏ దేశానికైనా. ఈజిప్ట్ దేశపు హిస్టారికల్ బుక్స్లో ఇశ్రాయేలీలు 400 ఏండ్లు వాళ్ళ దగ్గర బానిసలుగా ఉన్నారని వాళ్ళు రాసుకున్నారు. కాబట్టి బైబిల్ని నేను నమ్మాలా? బైబిల్లో రాసుంటే నేను ఒప్పుకోవాలా అంటే ఒప్పుకోవాలి. ఎందుకంటే బైబిల్ చారిత్రాత్మకమైన గ్రంథం కనుక, బైబిల్లో రాయబడింది ఏదో అబద్ధం కాదు కనుక. ఆ ఇశ్రాయేలు అనే జాతి బైబిల్లో వాళ్ళ పుట్టపూర్వోత్తరాలు, వాళ్ళ మూలాలు బైబిల్లో ఉన్నాయి. మానవ జాతి ఎక్కడ పుట్టిందో, ఎక్కడ మొదలైందో వాటి మూలాలు బైబిల్లో ఉన్నాయి. ఆ ఇశ్రాయేలు జాతి ఇప్పుడు కూడా ఉన్నారు కదా. ఇంకా బైబిల్లో ఏ గోత్రాలు అయితే రాసున్నాయో అవే గోత్రాలు కదా ఇప్పుడు కూడా ఉన్నారు కదా. వాళ్ళు ఇంకా సర్వైవ్ అవుతున్నారు కదా. ఇశ్రాయేలు జాతిని చూస్తే సరిపోదా? బైబిల్లో వ్రాయబడిన ప్రతీది నిజమని, బైబిల్ అబద్ధం కాదని ఇంకంతకంటే ఆధారం ఏం కావాలి? ఇవన్నీ ఒక ఎత్తు అయితే, బైబిల్లో చెప్పబడిన ప్రవచనాలు భవిష్యత్తులో ఇలా జరుగుద్ది, భవిష్యత్తులో ఇలా జరుగుద్ది అని ఏవేవైతే దేవుడు ఆయన సేవకులైన ప్రవక్తల ద్వారా చెప్పాడో అవన్నీ నెరవేరినాయి. స్టిల్ జరుగుతున్నాయి, ఇంకా చాలా జరుగుతున్నాయి, నెరవేరుతున్నాయి, ఇప్పుడు కూడా జరుగుతున్నాయి చాలా. ఆ ప్రవచనాలు అక్షరం పొల్లుపోకుండా నెరవేరటం మనం చూస్తున్నాం. ఇంకెంతకంటే ఆధారాలు ఏం కావాలి? ఒకవేళ బైబిల్లో చెప్పబడిన ప్రవచనాలు అవి దేవుని వలన చెప్పబడినవి కాకపోతే అవి జరగవు కదా. నేను చెప్తే జరుగుతాయా? మీరు చెప్తే జరుగుతాయా? భవిష్యత్తులో ఇలా జరుగుద్ది, అలా జరుగుద్దని మీరు కూడా చెప్పండి, జరుగుద్దా? మనం చెప్తే జరగదు. మనుషులు సొంత బుద్ధితో, సొంత తెలివితేటలు వాడి, ఆవేశంతో, ఉద్రేకంతో మనం ఏదో చెప్తే జరగదు. దేవుడు చెప్తే జరుగుద్ది. చెప్పినోడు దేవుడు అయితే ఆసక్తి కలిగి వాటిని నెరవేరుస్తాడు. 2000 సంవత్సరాలు అయిపోయినాక ఇప్పుడు కూడా జరుగుతున్నాయి ఇంకా. ఎందుకనంటే కాలము అనేది మనుషులమైన మనకు మాత్రమే. కాలము అనే చక్రంలో బ్రతుకుతున్నాం మనం. దేవుడు కాలానికి అతీతుడు. కాలము అనేది దేవునికి వర్తించదు. కాలము దేవుణ్ణి ముట్టుకోజాలదు. కాలము యొక్క ప్రభావము దేవునిపై ఉండదు. ఎందుకంటే కాలము అనేది దేవునిలో ఒక భాగము. హల్లెలూయా. కాలం అనేది ఏంటి? దేవునిలో ఒక భాగం. అది దేవునిలో నుండి బయటకు వచ్చింది, ఆయన రప్పిస్తే వచ్చింది, ఆయన అదొక భాగం. దేవుడు ఏ కాలంలో, పూర్వకాలంలో ఉన్నాడా?
ప్రస్తుత కాలంలో ఉన్నాడా లేకపోతే భవిష్యత్తులో ఉంటాడా, ఉండబోతున్నాడా అంటే కాదు. గతంలో ఉన్నాడు, ఇప్పుడు కూడా ఉన్నాడు, భవిష్యత్తులో కూడా ఉంటాడు. మనుషులమైన మనము గతంలోకి వెళ్ళలేము, అలాగే ఫ్యూచర్ భవిష్యత్తులోకి వెళ్ళలేము. కానీ దేవుడు గతము ఆయనలోనే ఉంది, ప్రస్తుతము ఆయనలోనే ఉంది, భవిష్యత్తు కూడా ఆయనలోనే ఉంది. నేను గతంలోనూ ఉన్నాను, భవిష్యత్తులో కూడా నేను ఉండేదను అని అన్నాను అనుకో, పిచ్చోడు అనరా? మరి అంటారా అనరా? ఎల్లకాలం ఒకలాగే ఉంటామా? ఏదో మురిపెం కొద్దీ మన అనుకున్న వాళ్ళు, కొంచెం అభిమానించి ప్రేమ కలిగిన వాళ్ళు ఏమంటారంటే, పాస్టర్ గారు మీరు అప్పుడే ఎలా ఉన్నారు, ఇప్పుడు అలాగే ఉన్నారు. అంతోటిదే. అప్పుడే ఎలా ఉన్నాం, ఇప్పుడు ఇలాగే ఎందుకుంటాం చెప్పండి? ఎందుకుంటాం చెప్పండి? మార్పు లేకుండా అన్ని కాలాల్లో ఒకేలా ఉండేది దేవుడు మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. మార్పు లేని దేవుడు ఆయన, మార్పు లేని దేవుడు. ఆయన ప్రేమ మారదు. ఆయన ఎప్పుడు ఉంటాడు, ఎప్పుడు ఉంటాడు. అప్పుడు ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు, ఫ్యూచర్లో కూడా ఉంటాడు, ఎప్పటికీ ఉంటాడు, ఎప్పటికీ ఉంటాడు. ఎందుకంటే ఆయనకి ఆది అంతము లేదు, ఆది లేదు. ఆయనకు ప్రారంభం అంటూ లేదు దేవునికి, కానీ అన్నిటినీ ప్రారంభించింది ఆయనే. అలాగే ఆయనకు ముగింపు లేదు, దేవునికి ముగింపు ఉండదు, కానీ అన్నిటినీ ముగించబోతుంది ఆయనే. అల్ఫయు ఒమేగయు నేనే అన్నాడు ఆయన. అవునా కదా? దేవుడు కాలమునకు అతీతుడు, అన్నీ ఆయనకు తెలుసు, ఆయనకు మాత్రమే తెలుసు. అది కరెక్ట్. అందుకే ఎప్పుడో పూర్వకాలం దేవుడు ప్రవచన ద్వారా, ఆయన సేవకులైన ప్రవక్తల ద్వారా గ్రంథంలో బైబిల్లో రాయించాడు. దేవుడు భవిష్యత్తులో ఇలా జరుగుద్ది, భవిష్యత్తులో ఇలా జరుగుద్ది, ఇలా జరుగుద్ది, ఇలా జరుగుద్ది. దేవుడు చెబితే ప్రవక్తలేమో ఆనాడు రాశారు. ఆనాడు ఏదైతే రాశారో ఆ రాసిన వాళ్ళు లేరు, చచ్చిపోయారు. వందల వేల సంవత్సరాలు గడిచిపోయినాయి, కానీ ఈరోజు అవి కార్యరూపం దాలుస్తున్నాయి. దేవుడు ఏదైతే ఆయన సేవకుల ద్వారా చెప్పాడో అక్షరం పొల్లుపోకుండా ఆ ప్రవచనాలు నెరవేరటం మనం చూస్తున్నామా లేదా ఈరోజు? అందుకే బైబిల్ని ఎందుకు నమ్మాలండి? బైబిల్లో ఉంటే, బైబిల్లో చెప్తే నేను నమ్మాలా, నేను చేయాలా అంటే చేయాలి, నమ్మాలి. ఎందుకంటే బైబిల్ జీవ గ్రంథం, చారిత్రాత్మకమైన గ్రంథం. బైబిల్లో చెప్పబడిన ప్రతిదానికి చారిత్రకమైన ఆధారాలు ఉన్నాయి, శాస్త్రీయమైన ఆధారాలు ఉన్నాయి, చరిత్రాత్మకమైన ఆధారాలు ఉన్నాయి, పురాతత్వ ఆధారాలు ఉన్నాయి. బైబిల్లో రాయబడిన వాటికి, బైబిల్లో ఉన్న వాటికి ఉన్నంత ఆధారాలు, రుజువులు, సజీవ సాక్ష్యాలు ఈ భూమి మీద ఉన్న ఏ ఇతర గ్రంథాలకు లేవు, లేవు, లేవు. సాక్షాత్తు విశ్వమును సృజించిన సృష్టికర్త అయిన దేవుడు వ్రాయించిన మాటలే బైబిల్. అందుకే బైబిల్ని నమ్మాలి, బైబిల్ని గౌరవించాలి, లోబడాలి, దాన్ని ఫాలో అవ్వాలి, ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. సగం నా ఇష్టం, సగం బైబిల్ ఇష్టం అని అంటే కుదరదు. మళ్ళీ అట్లా కూడా కుదరదు. 100% బైబిల్ని ఫాలో అవ్వాల్సిందే. ఆ బైబిల్లో దేవుడు చేయమన్నది చేయాల్సిందే. ఆయన వద్దు అని ఒకసారి చెప్పాక దాన్ని వదిలేయాలి, అంతే. నో మోర్ ఆర్గ్యుమెంట్స్. ఇంకా మళ్ళీ ఆర్గ్యుమెంట్స్ ఉండకూడదు అక్కడ. ఇంకో మాట ఉండటానికి వీల్లేదు. సమర్థించుకోవడానికి మనం ఎన్ని లాజిక్లు వెతికినా దేవుడు ఒకసారి వద్దని అన్నాం కదా, నువ్వు చేస్తే అది కరెక్ట్ అవ్వదు. నువ్వేం చెప్పినా తప్పే, నువ్వేం చేసినా తప్పే. అందుకే దేవుని వాక్యములో దేవుడు ఏదైతే చెప్పాడో దాన్ని మనం గౌరవించటం నేర్చుకోవాలి, లోబడటం నేర్చుకోవాలి, టోటల్గా సరెండర్ అవ్వాలి దేవుని వాక్యానికి. కొంచెం నా ఇష్టం, కొంచెం దేవుని ఇష్టం కాదు. ఒకవేళ సగం నా ఇష్టం, నాకు కుదిరితే చేస్తా, లేకపోతే లేదని అంటే నువ్వు దేవుని అవమానిస్తున్నావు, సృష్టికర్తను అవమానిస్తున్నావు, ఆయన మీద నువ్వు తిరుగుబాటు చేస్తున్నావు అన్నమాట. అది తప్పు. దేవునిపై తిరుగుబాటు చేయడం తప్పు. సృష్టికర్త మీద తిరుగుబాటు చేయకూడదు, కన్న తండ్రి మీద తిరుగుబాటు చేయకూడదు. కన్న తండ్రి ఆయన. మరి కన్న తండ్రి మాట వినకపోతే ఇంకెవరి మాట వింటారు? కన్న తండ్రికి లోబడకపోతే
మరి ఇంకెవరికి లోబడతారు? ప్రాణం ఇచ్చాడు మన కోసం, ప్రాణం ఇచ్చాడు. దేవుని వారసులముగా ఉండటానికి వారసత్వం ఇచ్చాడు, తన పరిశుద్ధాత్మ అభిషేకం ఇచ్చాడు మనకి. రేపు నిత్యత్వం ఇస్తున్నాడు ఆయన. మరి ఆయన మాట వినొద్దా? లోబడొద్దా? వినటం అంటే ఏంటి? విన్నానండి, బాగా వినబడుతుంది నాకు. నీకు ఎంత వినబడితే ఏమో సుఖం, పాము చెవుల్లాగా. మీరు వినువారు మాత్రమై ఉండక మీరు విన్న వాటిని అనుసరించి నడుచుకొని వారై ఉండవలెను అని బైబిల్ చెప్తుంది. మీరు కేవలం వినువారు మాత్రమై ఉండొద్దు. వింటున్నావు, మంచిదే, ఉపయోగం ఏముంది? ఎవడికి ఉపయోగం? నీకు తెలుసు, నాకు తెలుసు, వాక్యం నాకు తెలుసు, ఎవడికి ఉపయోగం? దేవుని తర్వాత దైవికమైన జ్ఞానం, బైబిల్ జ్ఞానం ఆ స్థాయిలో దాదాపుగా దేవునితో కొంచెం తక్కువ, దేవునితో సమానమైనంతగా ఆ స్థాయిలో వాక్య పరిజ్ఞానము సైతాను కంటే ఎక్కువ ఎవరికన్నా ఉంటుందా? సైతానికి తెలియని బైబిల్ మర్మం ఏమన్నా ఉందా? సైతానికి తెలియని అంశం ఏదన్నా ఉంటుందా బైబిల్లో? కానీ ఉపయోగం ఏముంది? వాడికి ఎంత వాక్యం తెలిస్తే ఏం ఉపయోగం? ఎందుకు? అన్నీ తెలుసు, కానీ దేవుని చిత్తమును గౌరవిస్తాడా సైతాను? దేవుని చిత్తానికి లోపడతాడా? దేవుడు వద్దన్నదే చేస్తాడు. దయ్యాలు ఉన్నాయి ఒక వ్యక్తిలో, దయ్యాల చేత ఒక వ్యక్తి లీడ్ చేయబడుతున్నాడు, గైడ్ చేయబడుతున్నాడు అని ఎలా గుర్తుపడతామంటే, వాడు దేవుడు వద్దన్నవే చేస్తాడు. దేవుడు ఏది కంపల్సరీగా మస్ట్ అండ్ షుడ్, ఇది నువ్వు చేయాల్సిందే అని దేవుడు ఏదైతే చెప్తాడో వాటిని చేయడాడు. దేవుడు చేయమన్నవి ఎవరు చేయరండి. దేవుడు ఏదైతే చేయమంటాడో అవి చేయకుండా ఉండేది ఎవరి లక్షణం? అది సైతాన్ లక్షణమే కదా. సింపుల్ లాజిక్, ఇందులో పెద్ద లోతైన మర్మం ఏమీ లేదు. దయ్యాలు పట్టున్నారనమాట వాళ్ళు. ఈవిల్ స్పిరిట్స్ వాళ్ళని లీడ్ చేస్తున్నాయి, ఈవిల్ స్పిరిట్స్ వాళ్ళను గైడ్ చేస్తున్నాయి, ఈవిల్ స్పిరిట్స్ వాళ్ళను డామినేట్ చేస్తున్నాయి అన్నమాట. ఈవిల్ స్పిరిట్స్ యొక్క డామినేషన్లో వాళ్ళు బ్రతుకుతున్నారు. ఆ డామినేషన్ అలాగే కంటిన్యూ అయితే వీళ్ళు మరణించడానికి ఇక్కడ కళ్ళు మూసుకోగానే ఎక్కడ కళ్ళు తెరుస్తారు? వీళ్ళ నిత్యత్వం అంతా ఎక్కడ గడపాలి? ఎటర్నిటీ, నరకంలో గడపాలి. ఎటర్నిటీ అంటే ఏంటి? నిత్యత్వము. చెప్పండి. నిత్య జీవము, ఎటర్నల్ లైఫ్ అంటే ఏంటి? నిత్య జీవము. నిత్యత్వము కలిగిన స్థలాలు రెండు ఉన్నాయి. పరలోకము నిత్యత్వమే, నరకము కూడా నిత్యత్వమే, రెండిటికి ముగింపు లేదు. ఇక ఎలాగో వీళ్ళు నరకానికి పోవాలని డిసైడ్ అయిపోయినప్పుడు అదేదో ఓపెన్గా డిక్లరేషన్ ఇచ్చేసి లోకమన్నా అనుభవించవచ్చు కదా, పోయి చర్చకు దేవుడి మాట వినాలి, లోబడాలి. వినే ఉద్దేశం లేనప్పుడు, లోబడే ఉద్దేశం లేనప్పుడు చర్చకి ఎందుకు రావాలి? అవునా కాదా చెప్పండి, మీరే చెప్పండి, న్యాయంగా చెప్పండి, జవాబు చెప్పండి. అవునా కాదా? నేను చెప్పింది రైటా రాంగా? దేవుడు ఒక పని చేయమంటున్నాడండి క్రైస్తవులకి. నా కుమారుడా, నా కుమార్తె, మీరు ఈ పని చేయండి అని దేవుడు చెప్తున్నాడు మనకి. అది నువ్వు చేయనప్పుడు, చేయటం ఇష్టం లేనప్పుడు నువ్వు చర్చికి ఎందుకు రావాలంటున్నా? అర్థం ఉందా ఏమన్నా? నేను వస్తా కానీ నువ్వు చెప్పింది చేయను, నా ఇష్టం అన్నావు అనుకో, దేవుని మీద నువ్వు తిరగబడుతున్నావు అనమాట. ఆయన నువ్వు అవమానిస్తున్నావు. అందుకే దేవుని మాటను వినాలి, నమ్మాలి. వినాలి, నమ్మాలి, దాన్ని ఫాలో అవ్వాలి. హిజ్కియాతో దేవుడు అన్నాడు, నువ్వు మరణిస్తున్నావు హిజ్కియా, నీ సమయం అయిపోయింది, చక్కబెట్టుకో, రెడీ అవ్వు, గెట్ రెడీ, వచ్చాయి, మన ఇంటికి వచ్చాయి, పర్మనెంట్గా నా దగ్గర ఉండిపోవచ్చు, పర్మనెంట్గా. దేవుడు అంటున్నాడు, నా కుమారుడా హిజ్కియా, వచ్చాయి, మన ఇంటికి వచ్చాయి. అరే, హాస్టల్లో ఉన్న పిల్లోడిని ఇంటికి వెళ్ళిపోదాం రారా అని అంటే ఎగిరిగా అంతేసేయడా? మరి క్రైస్తవులు ఎందుకు మరణం అనగానే అంత ఏడుస్తారు? క్రైస్తవులు చావుకు భయపడొచ్చా? నిజంగా బైబిల్ తెలిసిన వాడు చావుకు భయపడాడు.
చచ్చిపోయి లేచినాడు, స్వామి భక్తుల కగుపడినాడు. చచ్చిపోయి లేచినాడు, స్వామి భక్తుల కగుపడినాడు. చచ్చినను నన్ను లేపుతాడు, చచ్చినను నన్ను లేపుతాడు. చావు అంటే భయపడరాదు, చావు అంటే భయపడరాదు. లేచినాడురా, సమాధి గెలచినాడురా. యేసు లేచినాడురా, సమాధి గెలచినాడురా. హల్లెలూయా. చావుకు భయపడొద్దు. మరి హిజ్కియా ఏం చేశాడు? వచ్చేయి నా కుమారుడు వచ్చేయి అని అంటే ఏమన్నాడు? ఎగిరి గంతేసి డాడీ వచ్చేస్తున్నా అని మురిసిపోవాలి కదా, పండగ చేసుకోవాలి కదా, ఫేర్వెల్ పార్టీ ఇచ్చేయాలి కదా అందరికీ. విలువ తెలిస్తే అలా ఉంటుంది. విలువ తెలియనప్పుడు ఏమవుతుందంటే, చావు అనగానే చనిపోయిన వాళ్ళ దగ్గర చాలామంది క్రైస్తవులు కూడా ఏడుస్తూ మనం చూస్తాం. దేవుడు ఎంత అన్యాయం చేశాడమ్మా మనకి. క్రైస్తవుల మాట అనొచ్చా? ఇంత చిన్న వయసులోనే అప్పుడే 100 ఏళ్ళు నిండిపోయినాయా నీకు? క్రైస్తవులు కూడా ఇలాంటి మాటలు మాట్లాడొచ్చా? తప్పు కాదా? తప్పు కాదా? కాదా? హిజ్కియా ఏడవటానికి ఏముంది అక్కడ? ఎందుకు ఏడిచాడు? పోనీ చెడ్డోడా హిజ్కియా? మంచోడు కాదా? దేవుణ్ణి ప్రేమించట్లేదా? దేవునితో స్నేహం లేదా? ప్రార్థనాపరుడు కాదా? దేవుని మనసు అర్థం కాలేదా ఆయనకి? ప్రార్థనాపరుడే, దేవుని విలువ తెలుసు, కానీ నిత్యత్వమును గురించి దేవుని గురించి పూర్తిగా అర్థం కాలేదు ఆయనకి. అయ్యా నేను అప్పుడే చచ్చిపోవాలా? నేను ఎంత భక్తిగా ఉన్నాను అయినా చంపేస్తావా? నేను ఎంత ప్రార్థనాపరుడిని అయినా చంపేస్తావా? నేను ఎంత నీతిమంతుడిని అయినా చంపేస్తావా అని ఏడ్చాడు. దేవుని చిత్తం ఏంటి? యెషయా ప్రవక్త వచ్చి చెప్పాడు, ఏమని? నువ్వు చనిపోవాలి అన్నాడు. అది దేవుని ఏర్పాటు. ఇప్పుడు ఈయన ఏడ్చాడు. దేవుడు దయదల్చవా ప్రభువా, నన్ను కనికరించవా అని ఏడ్చాడు. యెషయా ప్రవక్తతో దేవుడు మాట్లాడి అన్నాడు, ఇంకా 15 సంవత్సరాలు ఆయుష్ ఇస్తున్నాను హిజ్కియాకి. 15 ఇయర్స్, ఇంకో 15 సంవత్సరాలు లైఫ్ ఎక్స్టెన్షన్ ఇస్తాను నేను. వెళ్ళి చెప్పు, ఏడుస్తున్నాడు, వెళ్ళి చెప్పు, వెళ్ళి నువ్వు చచ్చిపోతావు అని చెప్పాడు కదా హిజ్కియాకి. చెప్పి ఆయన బయలుదేరాడు. ఇంకా ఇల్లు దాటి కూడా బయటికి వెళ్ళా. దేవుడు కొన్నిసార్లు ఎంత స్పీడ్గా ఆన్సర్ ఇస్తాడో. అయితే ఆన్సర్ వచ్చింది కదా అని అది దేవుని చిత్తమే అనుకుంటే పొరపాటు. దయచేసి ఈ పాయింట్ అర్థం చేసుకోవాలి. అతను ఏడిచ్చాడు కాబట్టి దేవుడు ఇచ్చాడు, అది దేవుని ఏర్పాటు కాదు. కాబట్టి దేవుడు ఏదైనా మీరు అడిగింది, ప్రార్థన చేసింది దేవుడు ఇస్తే దేవుని చిత్తం అండి అని అనొద్దు. దేవుడు ఇచ్చాడు కాబట్టి దేవుని చిత్తం అయిపోదు. అది దేవుని చిత్తమా కాదా, దేవునికి ఇష్టమా కాదా, ఇలా నేను అడగొచ్చా అడగకూడదా, ప్రార్థన కూడా ఇలా ప్రార్థన చేయొచ్చా చేయకూడదా నేర్చుకోవాలి. ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఏది అడగకూడదు ఎప్పుడు మనం దేవుణ్ణి. ఆయన వాక్యానికి వ్యతిరేకంగా దేవుణ్ణి అడగొద్దు, ఎప్పుడేం అడగొద్దు. మనం లోబడటం నేర్చుకోవాలి. వాక్యంలో దేవుడు అంటున్నాడు, నిత్యత్వము అనేది నేను మీ కొరకు సిద్ధపరిచిన శాశ్వత బహుమానం అని బైబిల్ చెప్తుంది. నిత్యత్వం అంటే ఏంటి? నిత్య జీవం అంటే ఏంటి? శాశ్వతమైన బహుమానము. దేవుడు మన కొరకు తన యందు విశ్వాసం ఉంచిన విశ్వాసులకు దేవుడు సిద్ధపరిచిన బహుమానం అది నిత్య జీవము. అదొక మహిమ ప్రపంచం, శాశ్వతం ఉంటుంది, ఎప్పటికీ ఉంటుంది. ఆయన అన్నాడు, మీ కొరకు స్థలము సిద్ధపరచుటకు నేను వెళుతున్నాను, త్వరలో వస్తా మిమ్మల్ని తీసుకెళ్ళటానికి. నేను మీ కొరకు సిద్ధపరుస్తున్న ఆ చోట మిమ్మల్ని ఉంచుతాను అన్నాడు. దేవుడు ఒక అద్భుతమైన విశ్వనగరమును
కన్స్ట్రక్షన్ చేస్తున్నాడు మన కోసం, మర్చిపోవద్దు. బైబిల్లో రాసుంది, ఇందాకే నేను చెప్పా, దీంతోనే మొదలు పెట్టాం ఇందాక ఈరోజు వాక్యం. నమ్మాలా అంటే నమ్మాలి. ఎందుకు నమ్మాలో ఇంతసేపు చెప్పా. బైబిల్లో ఉంటే నమ్మాలా అంటే నమ్మాలి. ఎందుకు నమ్మాలో ఇంతసేపు చెప్పా, ఆధారాలు రుజువులు చెప్పా. నమ్మాలి. ఇప్పటికైనా నమ్ముదాం. దేవుడు మన కొరకు ఒక స్థలం సిద్ధపరుస్తున్నాడు మనం ఉండటానికి. శాశ్వతముగా ఉంటుంది, దానికి ముగింపు లేదు. అద్భుతమైన నగరం. ఆయన వద్దు అన్నది మానేసి ఆయన చెయ్యమన్నది నమ్మకంగా చేస్తే, దేవుడు చెయ్యమన్నది చేస్తూ ఆయన వద్దన్నది మానేస్తూ ఈ లోకాన్ని విడిచినాక అక్కడ కళ్ళు తెరుస్తాం, మనం అక్కడ ఉంటాం. వెళ్ళాలా వద్దా మరి మనం? దేవుడు మన కొరకు సిద్ధపరుస్తున్న ఆ విశ్వనగరానికి మనం వెళ్ళాలా వద్దా? చెప్పండి, వెళ్ళాలా వద్దా? ఇక్కడ ఉండేదేది పర్మనెంట్ కాదు, మనది కాదు. కానీ అక్కడికి వెళ్ళినాక ఏదైతే మనకు ఇవ్వబడుతుందో అది పర్మనెంట్, అది ఇంకా మనదే. ఈ భూమి మీద చాలా విషయాలు మనకు అనిపిస్తాయి కదా, పర్మనెంట్గా ఇది నాదైతే ఎంత బాగుండు అని అనిపించదా? కానీ ఉండదు, ఏది పర్మనెంట్ కాదు. కానీ అక్కడికి వెళ్ళాక అన్నీ పర్మనెంటే, అన్నీ మనవే. దేవుడు ఏదైతే ఇది నీది నా కుమారుడా, నా కుమార్తె, ఇది నీది, నేను నీ కోసం ప్రిపేర్ చేశా అని ఏదైతే మనకి ఇస్తాడో ఆయన, అది శాశ్వత కాలం, ఎప్పటికి, ఫర్ ఎవర్ అండ్ ఎవర్, ఎప్పటికీ అది మనదే.